ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. మన ఛానల్ వీక్షిస్తున్న ఆత్మీయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో రెండవ రాశి అయిన వృషభరాశి వారి వారఫలాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం అంటే 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి మార్చి 1వ తేదీ ఆదివారం వరకు వృషభరాశివారికి గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వృత్తి, వ్యాపార, ఆరోగ్య మరియు ఆర్థిక విషయాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చాలా ప్రశాంతంగా, వివరంగా మాట్లాడుకుందాం. వృషభరాశికి అధిపతి శుక్రభగవానుడు. ఈ రాశివారు సహజంగానే చాలా ఓర్పుగలవారు, స్థిరమైన మనస్తత్వం ఉన్నవారు, కళల పట్ల, అందం పట్ల ప్రత్యేక ఆకర్షణ కలిగినవారు. ఏ పనైనా చాలా ప్రణాళికాబద్ధంగా చేస్తారు. మరి ఈ వారం శుక్రుడి అనుగ్రహంతో మీకు రాబోతున్న అదృష్ట అవకాశాలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. వృత్తి మరియు ఉద్యోగరంగం. ఉద్యోగస్తులకు ఈ వారం అత్యంత అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. వృషభరాశివారు తమ కార్యాలయంలో చూపించే అంకితభావం ఈ వారం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మీ పై అధికారులు మీ పనితీరు పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి లేదా రాబోయే 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఇయర్స్ టాప్ ట్రెండింగ్ జాబ్స్ మరియు బెస్ట్ టెక్నాలజీ ఏది అని అన్వేషిస్తూ ఆ దిశగా స్కిల్స్ పెంచుకుంటున్న యువతకు ఈ వారం అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవడం లేదా కొత్త ప్రాజెక్టులలోకి అడుగుపెట్టడం ద్వారా మీ కెరియర్కు ఒక బలమైన పునాది పడుతుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి పూర్తి ఆత్మవిశ్వాసంతో విజయం వరిస్తుంది. మీలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపించడానికి ఇది సరైన సమయం. వ్యాపారం మరియు సృజనాత్మక రంగం. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడి ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో ఒక కొత్త మెరుపుంటుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది స్వర్ణయుగంలాంటిది. ముఖ్యంగా సినిమాటిక్ వీడియోలు రూపొందించేవారికి, హై క్వాలిటీ 4K, 8K విజువల్స్తో ప్రయోగాలు చేసేవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా మన ప్రాచీన ఇతిహాసాలైన మహాభారతంలాంటి గొప్ప కథలను లేదా పౌరాణిక గాథలను దృశ్యరూపంలోకి తీసుకురావాలని ప్రయత్నించేవారికి, స్క్రిప్ట్ రాసేవారికి ఈ వారం సరస్వతీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. మీ క్రియేటివ్ ప్రాజెక్టులు ఎంతోమంది హృదయాలను హత్తుకుంటాయి. ఇక రీటెయిల్ వ్యాపారం లేదా కస్టమర్లతో నేరుగా సంబంధం ఉన్న బిజినెస్ చేసేవారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. మీ కస్టమర్లతో మీరు మాట్లాడే తీరే మీ వ్యాపారానికి శ్రీరామరక్ష. ఆర్థిక స్థితి. ఆర్థికపరంగా వృషభరాశివారికి ఈ వారం మహాలక్ష్మి దయ పూర్తిగా ఉంటుంది. ధనప్రవాహం చాలా సానుకూలంగా ఉంటుంది. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీకు అందమైన వస్తువులు, ఇంటికి కావలసిన అలంకరణ వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేయాలన్న కోరిక కలుగుతుంది. ఇవి మీకు సంతోషాన్నిస్తాయి. అయితే బడ్జెట్కు మించి ఖర్చు చేయకుండా ఒక చక్కటి ప్రణాళిక వేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మీ ఆర్థిక భద్రతను మరింత పెంచుతుంది. అప్పుల బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం మరియు జీవనశైలి. మీ ఆరోగ్యం ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభరాశివారు సహజంగానే ప్రకృతిని ఇష్టపడతారు. మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం రెండూ మీ సొంతమవుతాయి. మీ ఉత్సాహాన్ని రోజంతా నిలబెట్టుకోవడానికి ఉదయాన్నే మితంగా బ్లాక్ కాఫీ లాంటివి తీసుకోవడం వల్ల మీ శరీరంలో చక్కటి మెటబాలిజం, యాక్టివ్నెస్ ఉంటుంది. అలాగే మంచి పోషకాహారం, ఆకుకూరలు మీ డైట్లో చేర్చుకోండి. రోజుకు కొద్దిసేపు ప్రకృతిలో గడపడం, ఉదయం పూట నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక, మానసిక ఉల్లాసం రెట్టింపవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కుటుంబం, విద్య మరియు ప్రేమ. కుటుంబ బంధాలు ఈ వారం మధురంగా ఉంటాయి. ఇంట్లో పండుగలాంటి వాతావరణం నెలకొంటుంది. జీవిత స్వామితో ఎంతో అనురాగంగా ఉంటారు. మీ మధ్య ఉన్న అవగాహన పెరుగుతుంది.
పిల్లల చదువులు, వారి పురోగతి మీకు ఎనలేని సంతోషాన్నిస్తాయి. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది. కష్టపడి చదివితే ఫలితం తప్పక దక్కుతుంది. తోటి విద్యార్థులకు, మిత్రులకు మీ మాటల ద్వారా లేదా మీరు పంచుకునే మంచి మోటివేషనల్ కోట్స్ ద్వారా స్ఫూర్తినిస్తారు. మీ సానుకూల దృక్పథం చూసి అందరూ ఆకర్షితులవుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు వస్తాయి. రోజువారీ ఫలాలు. ఇప్పుడు ఈ వారం ఏ రోజు మీకు ఎలాంటి ఫలాలనిస్తుందో క్లుప్తంగా చూద్దాం. సోమవారం ఫిబ్రవరి 23, మంగళవారం ఫిబ్రవరి 24. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఈ 2 రోజులు చాలా అనుకూలం. కొత్త పనులు ప్రారంభించడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఈ రోజులు ఉపయోగించుకోండి. పనులన్నీ సజావుగా సాగుతాయి. బుధవారం మరియు గురువారం మీ వృత్తి మరియు సృజనాత్మక పనుల మీద ఎక్కువ ఏకాగ్రత పెడతారు. ఉద్యోగంలో ఒక ముఖ్యమైన టాస్క్ను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. శుక్రవారం ఇది మీకు అత్యంత ఇష్టమైన, అదృష్టకరమైన రోజు. ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధన చేయడం ఎంతో శుభకరం. శనివారం మరియు ఆదివారం వారాంతంలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. మీ అభిరుచులకు, హాబీలకు సమయం కేటాయిస్తారు. రాబోయే వారానికి పాజిటివ్గా ప్లాన్ చేసుకుంటారు. పరిహారాలు. మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి, గ్రహాల సానుకూలత పొందడానికి చిన్న చిన్న పరిహారాలు చూద్దాం. శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఎర్రటి పూలతో లేదా గులాబీలతో పూజ చేయండి. దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీలైతే గోమాతకు పచ్చగడ్డి లేదా పండ్లు తినిపించండి. వృషభరాశివారికి గోసేవ ఎంతో విశేషమైన పుణ్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. మీ మనస్సులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు ఉంచుకోండి. తెలుపు రంగు లేదా లేతరంగు దుస్తులు ధరించడం మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఇదండి వృషభరాశివారి ఫిబ్రవరి 23 నుండి మార్చి 1 వరకు ఉన్న వారఫలాల పూర్తి సమాచారం. మీ ప్రయాణం విజయవంతంగా, సంతోషంగా సాగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, వృషభరాశివారికి ఈ పాజిటివ్ వీడియోను షేర్ చేసి వారిలో కూడా ఉత్సాహాన్ని నింపండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.